వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఎట్టున్నారలా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాములా. మీరు చేసే సపోర్ట్ అయితే ఇంకా చాలా ఆనందంగా ఉన్నాము. మీరందరూ కూడా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాము. దోస్తులు, మీరు చేసే సపోర్ట్ అయితే అంత ఇంత కాదు, ఇలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్లు కానీ ఇంకా కొత్త కొత్త వాళ్ళు కానీ ఇక మన వీడియో చూడగానే లైకులు కొడుతున్నారు, మంచి మంచి హై పాయింట్స్ అని ఇస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తున్నది మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాం. మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి అయినాక ప్రేమలో పట్టే సిరీస్ డైలీ 2 వీడియోస్ పెట్టండి పెంటా కానీ ఒకటే కామెంట్లు చేస్తున్నారు. ఇక మీకోసము చాలా వరకు వీలైనంత వరకు ట్రై చేస్తున్నాం, పెడుతున్నాముల్లా. ఇంకా మొన్న 2 డేస్ టైం లేక ఇంకా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పినాం కదా, ఇంకా టైం లేక ఒకటే వీడియో పెట్టినాము. అది ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా నిన్న 2 వీడియోస్ పెట్టినందుకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది మీ నుంచి. ఇంకా వీలైనంత వరకు 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నడువు దబ్బున మెల్లగా నడవకు, వాడు డాక్టర్ ఉంటాడో పోతాడో. వస్తున్నా నువ్వైతే వావే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నా, నా శాతనైతే లేదు. అబ్బో బల శాత కాదు అయ్యా నీకు, కథల వాడి శాత కాదు నీకు. నడువు సప్పుడు రక్త మూసుకొని. అయ్యో ఏమైందక్క? ముసలో నేటి కొంట పోతున్నావు, దబ దబ నడువు అంటున్నావు, కథలు పడకు అంటున్నావు. ఏమైందిరో? ఏం చెప్పమంటావు చెల్లి, చెప్పుకుంటే నా సిగ్గే పోతట్టుంది. మొన్న బతుకమ్మల కాడికి వద్దురా నాయన సబ్బు తప్పచ్చి నిమ్మలంగా వండుకో ఇంట్లో అంటే, అరే నువ్వు పోకుంటే నేను పోకుంటే బాగుండదే, నువ్వు పోతలేవు కదా నేనన్నా పోయేస్తాను నా మాట కేర్ చేయకుండా పోయిండు. ఆడ బురదల జారి పడ్డాడంట, నడుములు తింగు ఉన్నాయంట, మరి ఇరిగి పాడైనవి ఏం కథలు నాకు 3 దినాలకు చెప్తుండు చెల్లి. ఏమైంది కదా కుంటి కుంటి నడుస్తున్నావు అంటే, ఏం లేదు అన్నడా. ఇప్పుడు మొత్తం లేకపోతలేదు, ఇక ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు చెప్తుండు. నేను ఏమనాలి చెప్పు చెల్లె? అవునవునక్క, మొన్న జారి పడ్డాడు. అయ్యో నీకు తెలియలేదా మొన్న సన్నికి ఇప్పుడు చెప్తున్నాడు. అమ్మో మస్తు కథలు ఉన్నాయి పో ముసలోని దగ్గర. నా పెళ్ళానికి చెప్తా, మరి దావకనకి ఇట్లా తీసుకోపోతుందేమో అని అన్నాడు మాతోని. ఇక నీకు ఇన్ని దినాలకు చెప్తున్నాడు. అబ్బో మస్తు గుణం ఉంది పో. అవును చెల్లె, ఈ గురించి ఎవ్వరికి చెప్పినా నమ్మరు, ఈ లోపల మస్తు గుణం ఉంటది. మరి చెప్పొచ్చు కదా ఆయనని, ఇంకెవరు ఇంటికి చెప్పు. మరి సరే చెప్పకున్నా సరే దావకన కన్నా పోయి చూపించుకొని రావాల్సిందే. ఇక మూసుకొని ఉన్నాడు, మూలిగి కాస్తుండు. నడు దావకన కన్నా ఉంట పోతా అంటే వైపు మెల్లగా లేచి వస్తుండు. ఎవరు చూస్తారు చెప్పు చెల్లె? శాతనైన దినాలు ఇక మనమే తోడు. శాత కాకపోతే ఇంకో మొత్తమే పట్టించుకునేటోళ్ళు లేరు. నా కొడుకు కోడలు అయితే ఏం చేస్తున్నా తొంగి చూసిన పాపాన పోదు. వీడేమో ఎవరికి చెప్పకుండా మరి నాకన్నా చెప్పాలి, నేను చూపించుకొస్తుట్టి. అవునా ముసలోడా అట్లా చేస్తావు? ఇంకెవరు అయ్యా నీకు? ఓయమ్మో, ఇంకా కొడుకు కోడలు మంచిగా చూసుకుంటే ఆకనే ఆగకపోపటు. ఏ నడువే, ఇక నలుగురికి చెప్తే నలుగురు 4 తీర్లు మాట్లాడతారు, అందరితో తిప్పిస్తావా అని నడు డాక్టర్ పోగల మళ్ళా. అబ్బో ఇప్పుడు సిగ్గు అనిపిస్తున్నది. సరే చెల్లె మళ్ళీ వచ్చి కలిసి మాట్లాడుతుంది, మళ్ళీ డాక్టర్ పోగలని. సరే సరే అక్క మంచిది. నువ్వు నీ పెళ్ళానికైతేనే చక్కగా తింటావు పో. అమ్మో ఏమైంది పెంటవ్వా, ఎవరిని చూస్తున్నావు అక్కడ మళ్ళీ నువ్వు? ఏం లేదు గా రామయ్య ముసలోని దావకన గుంట పోతుందంట అలా భార్య, ఇక చూస్తున్నా. ఏంటి పిల్లగో పొద్దుగల ఇక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడ పోయినావు? మీ దోస్తాల ఇంటికి పోయేస్తున్నావా ఎట్లా? ఏడవ్వా, ఇక వాళ్ళ ఇంటికి పోయేంత సీన్ లేదు మనకు, ఇక అంత ఎక్కడిదక్కడ అయిపోయినట్టేపా. ఇక మళ్ళా పోతాను. ఏమో అయ్యో దోస్తాను ఎప్పుడు నలిసేది తెలియదు, మమ్మల్ని ఎరి పప్పలని చేస్తారు మీరు. అమ్మో ఇక లేదవ్వా, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇక పెళ్లి సంబంధం ఇట్లా కుదిరింది, ఇక ఒక 2 నెలల్లో ఇక పెళ్లి అవుతుంది పా. అంతేనా? మరి మీ అమ్మ ఒక్క మాట ఇట్లా చెప్పకపోయే పిల్లగా, ఇటేం కళ్ళు వస్తలేదు, మరి మాతో మాట్లాడతలేదు. ఈ మధ్యలంటే ఇక పని ఉండే మాతోని, ఇప్పుడేం పని ఉంది? ఇక వీళ్ళకి ఏంటి చెప్పేది అనుకుంటుండే ఏమో. మరి మాట వరుస కన్నా గిట్ల అయింది చెల్లి. చూసిపోయిర్రు, మాట ముచ్చట అంత అయిపోయింది, ఓకే అయింది అని చెప్పేమాయే. ఏడవ్వా, మా అమ్మకు పానం బాగలేక లేస్తలేదు, ఇక జ్వరం వచ్చింది. ఇక నిన్న మొన్న దావకన చుట్టే తిప్పిన. ఇవాళ జ్వరం లేచి ఆమంతలు ఆమె పని చేసుకుంటుంది. ఒక 2-3 రోజులు అయితే ఆమెని బయటికి వెళ్తుంది. ఇక అప్పుడు మీకొచ్చి చెప్పకపోతే ఇంకొకరికి వచ్చి చెప్తా చెప్పు. ఎవరు మా అమ్మకు? అరే గట్లనా? సరే సరే గాని జర ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో పిల్లగా. మీ అమ్మకి అంత కష్టపడుతుంది నీకోసము. ఇక నువ్వు మళ్ళా మారినావు అనుకో, ఇక అప్పుడు ఇక మీ అమ్మ బతకది, ఇక చచ్చిపోతుంది. లేదవ్వా, ఇక ఎవరి మాట మీద లేదు. ఇక పెళ్ళం వచ్చినాక పెళ్ళం మాట వినకుంటే ఇంకొకరి మాట ఇంటే చెప్పు. ఇక మళ్ళీ మారేదే లేదు పా. వీడికి ఏ మోసపోయినా సగం గుండు కొట్టించుకున్నా, ఇంకా సగం కొట్టించుకోవాలంటే ఇక నా వల్ల కా తల్లి. ఏమొద్దు పా, ఎవడొద్దు ఏమొద్దు. ఇక నా సంసారం ఏందో నా బతికిందో నేను బతుకుతా.
ఎవరి గురించో ఆలోచించి నా బతికింది కాలం తీసుకోవాలవ్వా. గట్లా ఆలోచించినావు దారిలోకి వచ్చినట్టేపా. మరి ఎన్ని రోజులకు ఉన్నా మన దారిలోకి మనము రావాలి కదవ్వా. అవును అవును. ఓ అమ్మ రమేష, ఇప్పుడు పోయినోళ్ళు బండి మీద సరితోళ్ళ ఆడవిల్ల మొగడు అత్త కాదు. అవునవునవ్వా, వాళ్ళే కాని వాళ్ళ అత్త ఏంది అట్లా వయసు పోరు లెక్క తయారై ఎక్కింది బండి. ఏమో పిల్లగా, ఓ అమ్మ నేను కాదే పరిశాన్ అవుతున్నా. గన్ని సోకులు అవసరమా ముసలిదానికి? ఓ అమ్మో, బేబీ కటింగ్ చేయించుకుంది, డ్రెస్ వేసుకొని రావుడు అవసరమా? ఓ అమ్మో, మస్తు తయారైతుంది తల్లి ఒకరొకరు. ఇక వాళ్ళు పట్నంలో ఉంటారు కదా, పట్నంలో ఉన్న నువ్వు అట్లనే టీక్ టాక్ తయారవుతారు. పాటు ముసలిళ్ళని తెలియదు, వయసులని తెలియదు, ఎవరని తెలియకుండా ఇక అందరు డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటారు. కాదయ్యా, ఇంకా పట్నం అంటే గట్ల తయారై తిరుగు. ఎవరేమనుకోకుండొచ్చు. మన ఊర్లలోకి వచ్చినా గట్ల వస్తే ఎంత గలీజ్ ఉంటే చెప్పు. చూసిన వాళ్ళకు ఎంత గలీజ్ ఉండాలి. ఓ అమ్మో, గంత సోకులు అవసరమా ముసలి దానికి కుస్మ గుడాలన్నట్టు. అవునవ్వా, ఇక వాళ్ళకు సిగ్గు అనిపించదు, ఏమనిపించదు. ఇక వాళ్ళకు నచ్చితే చాలు, ఇక మిగతాలు ఏమనుకున్నా సరే. ఇక పట్నం నుంచి గట్టినే ఉంటారు పాటు. అరే, అలా కూడలట్ల తయారు కాదు కవిత, ఎంత ముద్దుగా తయారైతే. ఒక డ్రెస్ వేసుకున్నా గానీ ముద్దుగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని ముద్దుగా బొట్టు పెట్టుకొని తయారైతుంది. దాని అత్తకేం రోగం వచ్చింది ఇట్లా తయారైపోయింది? ఓ అమ్మ, నేను చూసి పరిశాన్ అయిన పిల్లగా బండి మీద చూడంగానే. ఆ పిల్లగాడు వాళ్ళ కొడుకు చాలా మంచోడు. మరి కొడుకు ఇట్లా చెప్పకుండా వచ్చిన అమ్మకి ఇసొంటి డ్రెస్సులు వేసుకొని మా అత్తగారింటికి వస్తే ఒకటి ఏ పని చూస్తారే మంచిగా ఉండదే ఊర్లల్లో అని ఒక మాట చెప్పినట్టే ఏమై పిల్లగాడు. ఇక గసంటి కొడుకు చెప్తారవ్వా. ఇక పోని పోనీ ఇక పట్నం ఊళ్ళో గట్టి ఉంటారు, మనకు తెలియంది ఏముంది పాటు. ఏమో అయ్యా, నాకైతే ఏదో చిత్రం అనిపిస్తుంది చూడు. ఓ ఏమో, నేనైతే ఎవ్వరిని చూడలేదు. ఆ లతకి ఇంతకుముందు మంచిగా చీర కట్టుకునే ఉండేది. ఇక పూరి పెళ్లిలా సిన్నిందులలో చూడలేదా? ఇక మళ్ళీ ఇప్పుడు చూసిన కానీ ఓ ముగింతగానం మారిపోయిన బోడ కటింగ్ కటింగ్ ఇట్లా చేపించుకున్నట్టుంది. మరి ఇగో స్టైల్ ఉంది చూసినావా? ఇక పెళ్ళిళ్ళు అంటే ఇక పద్ధతిగా ఉండాలా, ఇక నలుగురు వస్తారాయే, నలుగురు చూస్తారాయే. అందుకే గట్ల పద్ధతులు తయారైనట్టుంది. ఇక ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇక పట్నంలో ఎట్లుంటారు, రోజుకు గట్లనే తయారై వచ్చినట్టుంది. ఇక పోనీ ఒక్కొక్క ఆమె గురించి మనకెందుకు పాటు. తిన్నవా? ఏడయ్యా, ఇప్పుడే అన్నం అయింది. ఇక కూర చేసుకొని తినాలి. నువ్వు తిన్నావా మరి? తిన్నవ్వా. ఇక మా అమ్మ రొట్టెలు చేసింది లేచి, ఇక మా అమ్మ ఒక రొట్టె, నేను ఒక రొట్టెది, ఇక ఇక్కడ వచ్చిన ఇక. గట్లనా? సరే సరే, పోయి మీ అమ్మకి శాతం అయితే లేదు అంటున్నావు కదా, ఇక చూసుకోపో. సరే అవ్వ, మంచిది, పోయి వస్తా. ఎవ్వరు లేనట్టు కదా బేట మీ అత్తగారి ఇంట్లో? పైన కవిత రూమ్ ఉండొచ్చమ్మా ఇక అందరూ. సరే పిలుస్తావు అత్తమ్మా. అల్లుడు వచ్చిరా వచ్చిరా, వస్తున్నా వస్తున్నా గురయ్యా. వదినమ్మా బాగుర్రా, ఇప్పుడే వస్తుర్రా? ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాం వదినమ్మా. బాగున్నాం బాగున్నాం, బాగున్నారా? బాగున్నాం. ఇక నిన్న సండే ఆగొస్తాం ఇగొస్తాం అని ఫోన్ల మీద ఫోన్లు చేసిర్రా. ఇక నిన్న రాక ఇక పొద్దు పొద్దుగాలనే వచ్చిర్రా. సరే సరే, కూర్చోరి వదినమ్మా, అట్లా సోఫాల మీద కూర్చోరి. కూర్చుంటాం గాని మా మన్మడు ఎట్లుండు, మంచిగుండా? మీ మన్మన్కి ఏందమ్మా, మంచిగుండు. ఏమైనా ఇక నాయనమ్మ పెంచుకోవాలని ఏడుస్తుండు పిల్లగాడు. ఒకటే సతాయిస్తుండు, చీదర వేస్తుండు. ఇక మరి నెల లోపల తీసుకుపోతావా, మరి 3 నెలలు వెళ్ళాక తీసుకుపోతావో వదినమ్మా? ఈ పిల్లగాడు ఆ ఇల్లుని చూడాలని కాయకున్నట్టుంది పిల్లగానికి. అంతేనా? తీసుకోవతా తీసుకోవతా. ఇక ఇదంతా కొత్త కొత్తగా అనిపిస్తున్నట్టుంది. ఇక మా ఇంటికి పోయినాక మంచిగా ఆడుకుంటాడు ఆడేటి. అవునమ్మా, నేను ఫోన్ చేసి కవితతో మాట్లాడుతున్నప్పుడల్లా ఏడుస్తూనే ఉంటాడు. సరే బాబా ఏడుస్తుందని పెట్టేస్తుంది కవిత. ఇక చిన్నప్పుడు కదా గట్లనే ఏడుస్తట్టురమ్మా. నాకైతే మస్తు బాధ అనిపిస్తున్నాడు ఏడుస్తుంటే. ఏం కాదు బిడ్డ, ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అట్లనే ఏడుస్తారు కదా, అంత కామన్, ఏం కాదు. కానీ కొంచెం పెద్దదైతే వాళ్ళ తెలివి వాళ్ళకి వస్తుంటది, జర తిండి తింటుంటారు, అప్పుడు మంచిగా అవుతారు పాటు. రాడానికి భయపడ్డది బేట. సరే సరే వదినమ్మా, ఇంత కూర్చోరు. ఎంతసేపు అని నిలబడతారు? చాలా సేపు అవుతుందా మీరు వచ్చి? ఒక 10 నిమిషాలు అవుతున్నట్టుంది పా. అన్నకి లేరు మీ కోడలు అన్న ఎవరు కనిపిస్తలేరు? మా కోడలు వంట రూమ్ లో వంట చేస్తున్నట్టుంది, ఆమె తినిపిస్తలేనట్టుంది. కానీ ఇక మీ అన్న బయట ఉన్నట్టు ఇంట్లో ఉంటాడు. ఆయన గురించి తెలిసిందే కదా, ఏమైనా బయటనే ఉండాలి ఆయనకు. అదే అదే గాని మరి ఎంత కూతలేసినా మరి నీ కోడలు వంట రూమ్ లోనే ఉందంటున్నావు, మరి పలుకుతలేదు సరిత? ఎవరు? కవితమ్ముళ్ళ అత్త ఇట్లా వచ్చిర్రు, పిలుస్తుంది పెద్దమ్మరా. అరే పెద్దమ్మనా, సరే సరే వస్తున్నత్తమ్మా. పెద్దమ్మ బాగున్నారా? ఇప్పుడే వస్తురా? అన్న బాగున్నావా? బాగున్నాం బాగున్నాం అన్నమాట. నేను చాలా సేపు అవుతుంది వచ్చి. సరిత అత్తమ్మ అని పిలుస్తా ఉండు. మీ అన్న ఒక్క
వినిపించలేదు పెద్దమ్మ, వినిపిస్తే నేను రాకపోతుండేనా? సారీ అన్న, నాకు వినిపించలేదు. అబ్బో, దీని ముఖానికి ఇంకా బోడ కటింగ్ ఒకటి, ఆ డ్రెస్ ఒకటి ఏమన్నా ముద్దుగుందా, ఏమన్నా సెట్ అయిందా దానికి? ఆ ఇక పట్నంలో అంటే ఎట్లా తయారైనా నడుస్తుంది. ఇది ఊర్లో కొంట వచ్చినప్పుడన్నా ముద్దుగా తయారు చేస్తే కాదా ఎట్లా పాడుపడ్డది అది. సరితా పెద్దమ్మ, నువ్వు అన్నను కూర్చోబెట్టి చాయ్ తీసుకురా, చాయ్ తాగుతారేమో, పొద్దుగాలనే వచ్చిర్రు, మరి ఏమైనా తాగొచ్చిర్రో లేదు అమ్మా, కూర్చోబెట్టు. ఇక ఇది గిప్పటి సంది నా పానానికి కలుగుతుంది. ఇక అది ఎయ్యి ఇది ఎయ్యి పెద్దమ్మకు అన్నకు అని నా పానం తింటది. అబ్బో, ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు, నా మెడకి ఎవరు తప్పింది పనంతా. అట్లనే అత్తమ్మా. అన్న కూర్చోండి, పెద్దమ్మ కూర్చో, ఇట్లా సోఫా మీద కూర్చుందిరా, చాయ్ తీసుకొస్తా. అమ్మ నువ్వు కూర్చుందిరా, నేను కవిత దగ్గర పోయేస్తా ఒకసారి. ఇక షురు అయిందా? ఇక నీ పానం అంతా గీడికొచ్చింది కానీ నీ పెండ్లం మీదనే ఉంటది. పచ్చి బాలంతా ఇట్లా చూడకుండా ఆమెతో ఒక మనల్ని తిరుగుతావు, ఆమె దగ్గరనే కూర్చొని అమ్మలక్కల ముచ్చట్లు మారుతావు. పో ఎర్ర చూస్తుండొచ్చు నీ పెండ్లం. సరే బిడ్డ, పోయి చెప్పు, ఇద్దరం కలిసి వచ్చినామని చెప్పు, మళ్ళా కవితమ్మ టెన్షన్ పడగల్లా. సరే పోదురా అయ్యా. వదినమ్మా, అసంత కూర్చోపో, సోఫా మీద చాయ్ పెట్టుకొస్తుంది సరిత. అబ్బా, దానికంటే మొదలు దీనికి ఆగుతలేదు కదా, కూర్చో చాయ్ పెట్టుకొస్తానంటుంది. ఆడ చాయ్ పాడు గాని గిత్తనే ఉంది. ఎన్నిసార్లు మసలు పెట్టాలి, ఎన్నిసార్లు పోయాలి, ఉన్న చాయ్ అంతా ఇంకిపోతుంది. వీళ్ళు 2 లీటర్లు 3 లీటర్లు పాలు తెస్తే మాట్లాడుతున్నారు. వచ్చిన చాయ్ పెట్టి అన్న పానం తింటున్నారు. పెద్దమ్మ ఇట్లా కూర్చుందిరా పెద్దమ్మ, చాయ్ తీసుకొస్తా. చాయ్ వద్దు పెట్టా, నేను చాయ్ తాగను, పాలు ఏమనంటే కాఫీ పెట్టి నేను తాగుతా. మా ముఖాలకు చాయ్ పెట్టచ్చుడే మా ఎక్కువ, కాఫీ పెట్టి అని అడుగుతుంది. దీని పట్నంలో తీరనుకుంటుందా ఎట్లా? దీనికి చాయ్ మా ఎక్కువ అంటే? అబ్బో, మస్తు కథలు ఉన్నాయి. అరే సరిత, కాఫీ పొట్లాలు మనం తెప్పించినాం కదా నీ కవిత కోసానికి, ఆ కాఫీ పొట్లాలతో కాఫీ అంటే పెట్టించుకరా. మీ పెద్దమ్మ చాయ్ తాగదు, నేను మర్చిపోయిన పాడయి. కాఫీ పొట్లాలు ఉన్నట్నే ఆగుతలేవు, మరి పాల ప్యాకెట్ ని అయ్య తెస్తాడా, నువ్వు తెస్తావా? కాఫీ పొట్లాలు ఉండొచ్చు అత్తమ్మ, గాని పాలు ఉన్నాయో లేవో. అంటే ఇంట్లో పాలు లేంటే చాయ్ పెట్టుకరానా అని అడుగుతుర్రా. అమ్మో, పొద్దుట చాయ్ గిట్లా వేడి చేసి మసల పోసి నాకు వస్తారా ఇట్లా? నేను నయ్యం, కాఫీ అడిగింది మంచి పని అయింది. పాలు లేనట్టు ఇప్పుడు ఫ్రెష్ పాలు తీసుకొచ్చి పెట్టిస్తారు. అమ్మయ్య, అరే పొద్దుగల 1.5 లీటర్ పాలు తెప్పిస్తే కదా శేఖర్ గాంతోని అన్ని అయిపోయినాయా? ఆగో, ఈ తెప్పించిన ముష్టి 30 రూపాయల పాలతో ఎంత బిల్డప్ ఇస్తుంది చూడు. 1.5 లీటర్ తెప్పించిందంట, మస్తు కథలు పడుతుంది పో. ఇక ఏప్రిల్ ముందు ఇక తక్కువ కావద్దని ఎట్లా కథలు పడి మాట్లాడుతుంది మా అత్త. అబ్బా, గిసంటి తెలివి నేర్చుకోవాలి మనం ఇట్లా. 1.5 లీటర్ పాలు తెప్పించినవా? అయితే అన్ని అయిపోయినాయి అత్తమ్మ. కవితకు పాలు పెట్టించినా, ఇక మనకందరికి చాయ్ కొంచెం పాలు ఉంటే తోడేసిన పెరుగుకి, ఇక అన్ని అయిపోయినాయి అత్తమ్మ. సరే నేను మీ మామయ్యతోనన్నా ఇక శేఖర్ గారితోనన్నా పాలు తెప్పిస్తా, మీ పెద్దమ్మ కంట కాఫీ అంటే పెట్టి దూతి. సరే అత్తమ్మ. కాఫీ పెట్టించుడు తప్పదేమో అని పాలు లేవు అనంటే ఇది పాలు తెప్పిస్తానంటది. అబ్బా, కాఫీ పెట్టేది తప్పులేదు. మళ్ళా బాసన్ల మీద బాసన్లు అయితే ఆ బాసన్లు సోమలేక చచ్చిపోవాలి నేను. వదినమ్మా, ఇక మా అన్నని ఎందుకు కష్టపెడతావు, ఇక మీ కొడుకుని ఎందుకు కష్టపెడతావులే. ఏమొద్దు తీయి, కొద్దిసేపు అయితే టిఫిన్ చేస్తాం కదా, ఇంకా టిఫిన్ అయినాక కొద్దిసేపు పండుకుంటా. ఈ బోడ ముఖం దానికి ఇంకా టిఫిన్ అంటే టిఫిన్ చేసినాక పండుకుంటదంట. ఇప్పుడు రాలే వచ్చి 1/2 గంట ఇట్లా కాలేదు, టిఫిన్ చేసి పండుకుంటానంటుంది. ఓ అమ్మాయి, పట్నం వంట సోమరిపోతే ఉంటాయి. సరే వదినమ్మా, ఇక పైన అందరిని తీసుకొస్తా. ఇక కవితమ్మకు నేనే ఇచ్చొస్తా, కొంచెం మిరాల పొడేసి దోశలేసి తీసుకొని పోతా. కవిత, మేము వచ్చే వరకు నువ్వు అన్ని దోశలేసి పెట్టు, రెడీగా పెట్టు. సరే అత్తమ్మా. నేను ఉన్నదెందుకు మీ ఇంట్లో పని మనిషిలాగా పని చేస్తాను కదా. పో దోశలన్నీ వేసి పెడతా, మడతలు తిందురు కానీ. అబ్బా, దోశలు చేస్తురా? సరే సరిత, వేసుకురా పొమ్మ, ఒక 4 వేసుకురా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం గాని. సరే పెద్దమ్మా. ఆడ పిండి అందరికి సరిపోవాలని తల్లి, అందరికి 2 వస్తాయో ఏమో అని నేను డౌట్ పడుతుంటే, ఇదేంటి ఒకటే పరి 4 కావాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం తిన్నాక అంటది. ఇది బర్రె ముఖంది తిని అంత బలిసింది. మా ఇంటికి వచ్చినాక ఇట్లా గన్నిందాల తిండి పెట్టాలంటే మా వల్ల కాదు తల్లి, ఇంకా నా వల్ల అసలే కాదు. సరే ఇంకా ముదాలు పెద్దమ్మకు 4 దోశలు వేసిచ్చి అందరికి దోశలు వేసి రెడీగా పెట్టు. సరే అత్తమ్మా. ఇట్లనే కూర్చోవద్దినమ్మా, ఇక నేను అల్లుడిని ఇక మా అక్కని అందరినీ తోలుకొని వస్తాయి, ఇక కూర్చొని తిందురు గాని. సరే వదినమ్మా, నా కడుపులో ఎలుకలు ఉరుకుతూనే ఉన్నాయి. అగో, మస్తు ఆకలి అవుతుంది, మీరైతే డబ్బున రవి తిందాం. సరే వదినమ్మ, తీసుకొస్తా. దీని కడుపు పాడుగాను, కడుపు ఆశరుగా వచ్చే రాకట్లనే కాఫీ కావాలి, నాకు చాయ్ వద్దంటది. ఇక పాలు లేవు అనగానే ఈ దోశలు అయితే 4 వేస్తారా, తర్వాత మిగతా సంగతి తర్వాత చూసుకుందామని అంటుంది. ఓహో అమ్మో, నా కోడలు దగ్గరైతే దొరికింది పాయకు. నా కోడలు ఎంత తిట్టుకుంటుందో దీన్ని.
ఏమైంది చెల్లె? ఒక్కదాని నిలబడి గులుక్కుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావురా? ఆ ఏం లేదు అక్క, నేనంతనే నేనే మాట్లాడుకుంటున్నా గాని ముఖం కడుక్కున్నావా నువ్వు? ఆ కడుక్కున్న చెల్లె. సరే సరే కింది దాకా వా, సరిగ్గా దోశలు వేస్తుంది తిందువు గాని. ఓ అమ్మో, నీ కోడలు టిఫిన్ చేస్తుందా? ఏడ వాన పడుతుందో కవితమ్మల అత్తగారు వచ్చిరు కదా, ఇక వాళ్ళ అత్తకి ఎప్పుడు రోజు టిఫినే ఉండాలి. ఇక నిన్న నానబెట్టి నైట్ రుబ్బి పెట్టినా ఇప్పుడు దోశలు వేస్తుంది సరిత. కడుకున్నావు కదా, కిందికి వా అక్క తిందువు గాని. అంతేనా? లత వీళ్ళు వచ్చినాది. అరే పైన తిని తొంగి చూసినా ఆమెనే ఉన్నట్టుంది. కాదు చెల్లె, డ్రెస్ వేసుకుంది కదా, నీ డ్రెస్ వేసుకొని బోడ కటింగ్ పెట్టుకుంది. ఆగామె గాలత్త ఎందుకైతుంది? ఓయమ్మ, లత్తనే అక్క టీక్ టాక్ తయారై వచ్చింది. డ్రెస్ వేసుకొని వస్తే నేను మొదలు గుర్తే పట్టలేదు. ఈ తర్వాత ముఖం చూడంగానే అయ్యో అక్కనేమో కదా అని వదినమ్మ బాగున్నావా అని పలకరిస్తా, అప్పుడు పలకరిస్తుంది. ఓయమ్మ, దీనికి ఏం రోగం వచ్చింది? ఇట్లా డ్రెస్సులు వేసుకొని వచ్చింది. పట్నంలో ఎట్లా తయారైనా బాగానే ఉంటారు గాని ఊర్లకి ఇట్లా రావుడు అవసరమా అని నేను పరిశాన్ అయినక్క. వాళ్ళకు సిగ్గు అనిపించదు చెల్లె. ఇక పట్నంలో ఎట్లా పడితే అట్లా తిరుగుతుంటారు, ఎవరు చూసినా ఏమనుకోరు, ఒకరికొకరు అట్లనే వేసుకుంటారు. ముసలోళ్ళైనా ఈడోళ్ళైనా ఇక వయసులైనా సోరులైనా అట్లనే వేసుకుంటారు. కానీ ఇక మన ఊరికి అట్లా రావుడు అవసరమా చెల్లె? ఇక మీ ఊరోళ్ళు ముందే మంచోళ్ళు కాదమ్మా, ఒకరి చూసి ఒకరు మాట్లాడుకుంటారు. నలుగుట్ల గలీజ్ ఉంటది. చీర కట్టుకొని వస్తే ఏమైనా రోగం వచ్చిందా అని దానికి. ఏమో అక్క, నాకు అదే అనిపిస్తుంది. ఇంకా డ్రెస్ వేసుకొని వచ్చింది కాక ఆ బోడ కటింగ్ చేయించుకుంది, బ్యూటీ పార్లర్ లో చేయించుకున్నట్టుంది, స్టైల్ గా బాల్ దూకొని వచ్చింది అక్క. అంతేనా? ముసలిదానికి కుసుమ గుడాలు అన్నట్టు ఇక బాగానే ఉంది ఆమె ఏతులు చల్లగుండా. ఇక కోడల కంటే అత్తదే జోరున్నట్టుందిగా. మన కవితమ్మ చూడు ఎంత ముద్దుగా తయారైతుంది పద్ధతిగా. మరి వాళ్ళ అత్తకేం రోగం ఏంది అట్లా గలీజ్గా తయారై వచ్చింది? ఏమో అక్క, నడువు. ఇక బర్రె ముఖం దిగి వచ్చుడే కాఫీ కావాలి నాకు, చాయ్ వద్దు అని అంటది. ఇప్పుడు 4-5 దోశలు వేస్తారా, తర్వాత సంగతి తిన్నాక చూసుకుంటానంటుంది. ఆ దోశల పిండి గీతకనే నానబెట్టిన మనిషికి ఒక 3 వస్తే ఏమనిపిస్తే అది ఒకటే పారు 4 తీసుకురానంటుంది. కడుపులో ఎలుకలు రుక్కుతున్నాయి. వదినమ్మ ఆకలి అవుతుంది నాకు, డబ్బులు తీసుకురా అద్దరిని అని అంటుంది బోకర్ మొకంది. రాకనే అట్లా ఆకలి ఆకలి అని అంటది. మరి నా మన్మడు ఎట్లుంది, నా కోడలు ఎట్లుంది అని వచ్చి మీదికి చూస్తానంటలేదు. కానీ అది తిండి తిండి ఏమో తిండి చూస్తుంది. తిన్నాక బండుకుంటదంట చూడమ్మ కథలు. ఇదెక్కడ చిత్రం పాడైంది, వచ్చే రాకట్నే తిండి అంటుందా? మరి పిల్లగాని కోసం వచ్చింది, కోడల కోసం వచ్చింది. మరి పిల్లలు ఎట్లు చూసేస్తాను మీదికి వస్తలేదు కానీ ఇంకా తింటా పంత అంటున్నావు. అవు అదంతా సిగ్గుందా అని ఏమన్నా బలపడ్డకు. కానీ నువ్వేమనుకున్నా సరే చెల్లె, ఇక నీ అల్లునుకున్నాం అయితే చాలా మంచిది పా. ఇక అత్త గసుంటి ఏతుల ముఖంది దొరికింది, గసుంటి బద్మాషి దొరికింది. కానీ ఇక నీ అల్లుడు గుణం అయితే చాలా మంచిదమ్మా. అల్లుని గుణము ఆగో ఎంత మంచిగా పలకరిస్తుందో చూసినావా నన్ను. అత్తమ్మ చాయ్ తాగత్తమ్మ, పార్టీని చేపించుకొస్తా అని అంటుండు పిల్లగాడు. మీ ఇంట్లో ఇన్ని రోజుల సంది ఉంటున్నా ఎవరు పల్లెత్తి మాట్లాడకపోతుంది. ఆ పిల్లగాడు చూసినావా ఎంత పద్ధతిగా మాట్లాడుతుండో. ఇక పట్నం వాళ్ళు ఇక పూరగాళ్ళు అయితే పద్ధతిగా మాట్లాడతారమ్మా, అన్ని నిందాలు అన్ని చేస్తారు. వాళ్ళంతా ఎక్కువ ఏం పట్టించుకోనక్క నేను. ఇక అల్లుడు ఒకడు మంచోడు దొరికిండు, గదే అనుకుంటాక్క. ఇక అత్తడి గురించి మనకేం అవసరం చెప్పు. ఇక రా అంటే వస్తుంది, పో అంటే పోతుంది. ఇక దానికి అక్కడ లేదు ఇక్కడ లేదు. కొడుకు పైసలు ఇస్తే ఏదైనా దావతో పోతే కొడుకు పైసలతోనే చేస్తుంది. దానికి ఇంత నన్ను అక్కడికి ఇక్కడ లేని సంసారం ఉండక్క. కావచ్చు చెల్లి, కొడుకు పైసలతోనే నడిపిస్తట్టుంది అంత కథ. ఆడ చూస్తుంటేనే అర్థమవుతుంది అలా పరిస్థితి. సరే అక్క, నువ్వు కింద సోఫాల పోయి కూర్చోపో, సరే ఇక దోశలు వేసిస్తుంది. నేను పోయి అల్లుని ఇట్లా అందరినీ తీసుకొని వస్తా. ఇక కవితమ్మకు గీకి 2 దోశలు తీసుకొని ఇంత మిరాల పొడి వేసుకొని తీసుకొని వస్తా అక్క, తింటదేమో పిల్ల. సరే సరే చెల్లె, ఇక వాళ్ళ అత్త తిన్నాక ఇక పండుకొని అదో ఇదో మాట్లాడు. మరి 21 వస్తుంది, మరి బట్టల సంగతి ఎట్లా? నువ్వు తెస్తావా నేను దేవాలనా అని ఏదో ఒక 4 మాటలు మాట్లాడే. ఇక వస్తుంది తింటది పంటది, మళ్ళీ లేచి పోదాం పోదాం అని కొడుకెంబడి తలుగుతూనే ఉంటది. అందుకే మోదాలే మాట్లాడి చెల్లె, పన్నెదనుకో ఇవ్వదు. అవునక్క, మంచి పని, బాగానే యాది చేసిన. నేను మర్చిపోయినాక మొన్న అనుకున్నా, అరే బట్టల సంగతి మాట్లాడాలనుకున్నా గానీ నేను మర్చిపోయినా. ఇప్పుడు యాద్ చేసినావు కదా, అడుగుతా అక్క. ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోకూడదు దోస్తులు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మేము ఇంత కష్టపడి వీడియోస్ తయారు చేసి మీకోసం తీసుకొస్తున్నాం, మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం లైక్ చేయలేరా? లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వలేరా దోస్తులు? ఇక రోజు కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. ఇక వీలైతే ఈవినింగ్ వీడియో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇక లేకుంటే మార్నింగ్ వీడియో తీసుకొస్తాము, సరేనా? ఇక అప్పటి వరకు చూస్తున్నాండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.